దేవుని యొక్క వాక్యాన్ని రోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అప్పుడప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అప్పుడప్పుడును ప్రభువునందు ఆనందించుడి. అలా లేదా? ఎలా ఉంది? ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు, ఫిలిప్పీలారా మీరు ఆనందించండి. ఎప్పుడు ఆనందిస్తారంటే ఎల్లప్పుడూ ఆనందించండి. ఇంకోసారి చెప్తున్నాను సుమా, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందమా? అందనంత ఎత్తులో ఉందండి ఆనందం. మా జీవితాల్లో అదే కదా కరువైపోయింది. మా యొక్క కుటుంబంలో అదే కదా కనుమరుగైపోయింది. ఆనందించి, నిజంగా ఆనందించి ఎన్ని రోజులయ్యిందో. అసలు ఆనందించడానికి అవకాశం ఎలా ఉంటుందండి అని అడిగేటువంటి కుటుంబాలు లేదా వ్యక్తులు, ఈ వీడియో చూసేవారైనా ఇక్కడ కూర్చున్న వారిలోనైనా ఆ తలంపు వస్తుంది. పౌలు అంటాడు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని అంటాడు. ఒక విషయం తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో ఆనందము లేదా సంతోషము అనే మాట 16 సార్లు వ్రాయబడింది. బాగా వినాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో పౌలు ఆనందము, సంతోషము అనే పదాలు 16 సార్లు రాశాడు. అబ్బా, రిజాయిస్, ఆనందం, సంతోషం అనేటువంటి ఈ పదాలు ఇన్ని ఎక్కువ రాసేసావు ఏంటయ్యా? నువ్వు ఎక్కడి నుండి లెటర్ రాస్తున్నావు పౌలు గారు? ఏదైనా సంతోషంలో ఉండి రాస్తున్నావా? ఏదైనా ఆనందంలో ఉండి రాస్తున్నావా? ఇంత ఉబ్బి తబ్బిబ్బైపోయి నువ్వు ఆనందించడమే కాకుండా ప్రజలందరినీ ఆనందించమని అడుగుతున్నావు. అసలు నువ్వు ఎక్కడ నుండి ఈ లెటర్ రాస్తున్నావు అంటే పౌలు అంటాడు, నేను జైలులో ఉండి, చెరసాలలో ఉండి రాస్తున్నా ఈ లెటరు. ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ లెటరు, ఈ ఉత్తరం అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చెరసాలలో ఉండి రాశాడు. చెరసాలలో ఉండి రాయడం అంటే మగ్గిపోతూ ఉన్నటువంటి స్థలం కదా. చెరసాలలో ఉండి రాయడం అంటే ఒంటరిగా ఉండి మరి అనుభవించేటువంటి స్థలం కదా. ఆహారం కానీ, సంతోషం కానీ మరి సరైనటువంటి రీతిలో దొరకనటువంటి ఆ అనుభవాలలో ఉన్న పౌలు తాను ఎలా ఆనందించగలుగుతున్నాడు, తాను ఎలా సంతోషించగలుగుతున్నాడు, తాను ఆనందిస్తూ సంతోషిస్తూ సమాజానికి ఫిలిప్పీలకు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క మరి సమాజమా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఆనందించాలట. ఇంకా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించాలట. ఇంకా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించాలట. ఆనందిస్తే మన జీవితంలో అలాంటి
ఆనందకరమైనటువంటి అనుభవాలలోనికి మనం వెళ్తే ఏ విధంగా మనం ఆశీర్వదించబడతాం, లేదా ఎవరు ఆనందిస్తారు, లేదా ఏ పరిస్థితుల్లో ఆనందించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల్ని కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే చాలా రాత్రి ఒక కారులో కూర్చున్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఎంత చెట్టుకి అంత గాలి అని. ఇంకో మాట అన్నాడు, పీత కష్టాలు పీతకి ఉంటాయని. అంటే సామాన్యుడికి ఉండే కష్టాలు సామాన్యునికి ఉంటాయి, ధనవంతుడికి ఉండేటువంటి ధనవంతుడికి ఉంటాయి అని చెప్పడానికి ఆ పదాలు వాడాడు ఆయన. నేను అంటాను, ఇక్కడ ఎవరికి తగినటువంటి కష్టం, ఎవరికి తగినటువంటి ఇబ్బంది వాళ్ళకు ఉన్న మాట వాస్తవమే. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆనందించాలి అనంటే, ప్రభువునందు ఆనందించాలి అనంటే, అందున ఎల్లప్పుడూ ఆనందించాలంటే ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ప్రపంచంలో ఎవరు ఆనందించడం లేదా అని అడిగితే ఆనందిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. అయితే వాళ్ళు ప్రభువును బట్టి ఆనందించడం లేదు. ప్రభువును బట్టి ఆనందించడం వేరు, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి సంతోషించడం, ఆనందించడం వేరు. మొన్న మధ్య ఒక 10 రోజులు పిల్లలకి సెలవులు వచ్చాయి, సంక్రాంతి సెలవులు. అప్పుడు బ్యాంకులతో సహా లేదా ఉద్యోగస్తులందరికీ కూడా సెలవులు ఇచ్చారు. ఆ సెలవుల సమయంలో ఒక మరి సమూహం మా ఇంటికి, మా తమ్ముడు వైద్యుడు కాబట్టి ఒక ముసలమ్మను తీసుకుని వచ్చారు. 4 కుర్రాళ్ళు బాగా ముసలమ్మను ఆటోలో తీసుకుని వచ్చారు. అక్కడ పడుకోబెట్టారు బెంచ్ మీద. ఆ 4 మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉండగా నేను అటు ఇటు తిరుగుతా, నేను వాళ్ళ వైపు చూసి అబ్జర్వ్ చేశాను అనమాట. సడన్గా పక్క 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 నవ్వుతున్నారు వాళ్ళు 4 కుర్రోళ్ళు అన్నమాట. ఒక 18, 19, 20 సంవత్సరాల కుర్రోళ్ళు. అసలు అద్దు అదుపు లేకుండా పక్క పక్క నవ్వుతున్నారు. తీసుకొచ్చిన ముసలం ఎలా ఉందంటే సెలైన్ పెట్టాలి, లేకపోతే ఇంకా టుపుక్కమంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి నేను చూశాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా అలా నవ్వుతున్నారా అని అడిగాను. వాళ్ళల్లో ఒక అతను అన్నాడు, ఏమండి వీడికండి 100కి 6,000 వచ్చినాయండి, వీడికండి 2,000 పోయినాయండి అని మళ్ళీ చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు. అర్థం కాలేదు నాకు, మరలా చెప్పమన్నాను. వీడికండి 100కి 6,000 వచ్చినాయండి, వీడికండి 2,000 పోయినాయండి అని నవ్వుతున్నారు. ఎందులో అన్నాను, ఏంటి అసలు ఎలా పోయినాయి ఎలా వచ్చినాయి అని అంటే, గుండెటాడేమండి అంటున్నారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. వాళ్ళు ఆనందించడం లేదా అంటే ఆనందిస్తున్నారు, వాళ్ళు సంతోషించడం లేదా అంటే చెప్పండి సంతోషిస్తున్నారు, ఆనందించడం లేదా అంటే ఆనందిస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆనందం ఎక్కడుంది? లోకంలో ఉంది. గుండాటులో ఒక 100 రూపాయలు పెట్టి 6,000 గెలిచాడండి వీడు 2,000 ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మొత్తం పోయినాయండి అని చెప్పి నవ్వుతున్నారు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అలాంటి ఆనందం కాదు, అలాంటి సంతోషం కాదు. ప్రభువునందు మనకు ఆనందం, ప్రభు యొక్క కృపాబాహుళ్యాన్ని బట్టి సంతోషం అని చెప్పి వ్రాయబడింది. అంతేకాదు న్యూస్లో మొన్న ఆయన మాట్లాడుతున్నారు, వార్తల్లో అంటున్నాడు, అవును నాకు కోడి పందాలంటే ఇష్టం, కోడి పందాలంటే చాలా ఇష్టం, కోడి పందాలు ఆడటానికి నేను పలానా చోటుకి వెళ్ళాను, ఏంటి తప్పు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే చెప్పండి, కోడి పందాలను బట్టి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనం గమనించాలి, ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని పాడుతున్నారు? దేవుణ్ణి స్తుతించుడి, మళ్ళీ దేవుణ్ణి హల్లెలూయా. ఏమని పాడాం? దేవుని స్తుతించుడి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? దేవునిలో ఆనందించుడి, ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ దేవుళ్ళు ఆనందించడం, ఎల్లప్పుడూ దేవుళ్ళని స్తుతించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క నామములో ఆనందించడానికి ప్రభువారు మనకి సహాయం చేశారు. ఇక కూర్చొని మనం అందరం కూడా ఎవరిని బట్టి ఆనందిస్తున్నామంటే ఈరోజు చెప్పండి, ప్రభువును బట్టి, ప్రభువునందు ఆనందించేటువంటి వారంగా మనం ఇక్కడ కూర్చున్నాం. అవునా కాదా? ప్రభువును బట్టి ఆనందించేటువంటి వారంగా మనం ఇక్కడ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అధ్యాయం మూడో అధ్యాయం ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతుని మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. ఏది? ప్రభువునందు ఆనందించడం అనేది క్షేమకరము. ప్రభువునందు సంతోషించడం అనేది క్షేమకరము. దేవునిలో సంతోషించడం, దేవునిలో ఆనందించడం అనేది ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యం, ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆనందించాలి, సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మానవులు ఆనందం, సంతోషం ఎక్కడ ఉంటుందా అని చెప్పి వెతుకుతున్నారు. అవునా కాదా? ఎక్కడ ఉంటుందా అని చెప్పి వెతుకుతున్నారు. నాకు ఒక స్నేహితుడు, రాజీవ్ అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడితో కనుక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఒంగోలు వెళ్ళామనుకోండి, ఒంగోలు వెళ్ళే ముందుగానే గూగుల్ మ్యాప్ తీసి ది బెస్ట్ హోటల్స్ ఇన్ ది ఒంగోల్, ఇన్ ది సిటీ ఆఫ్ ఒంగోల్ అని వెతుకుతాడు. ఆయనతో కనుక మేము వెళ్ళామనుకోండి, ఆ సిటీలో బెస్ట్ హోటల్ ఏదో అక్కడికి తీసుకెళ్ళిపోతాడు భోజనానికి. ఊర్లోకి వెళ్ళక ముందే ఏం వెతుకుతాడంటే చెప్పండి, ఈ లోకంలో ప్రతి మనిషి వెతికేటువంటి ఆ పరిస్థితులు, ఆయన మంచి హోటల్ వెతుకుతున్నాడు, ఒక మనిషి సంతోషం ఎక్కడుందా అని వెతుకుతున్నారు. అయితే మనము ఏం వెతకాలంటే మొదట ఆయన నీతిని, చెప్పండి, ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. దేవునికి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా వెతకాల్సింది ఏంటి చెప్పండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆనందం కోసం, సంతోషం కోసం ఈ సమాజం, ఈ లోకం, ఈ మనుషులు, మానవాళి వెతుకుతూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెప్పి వాక్యంలో రాయబడితే, ఈ లోకంలో ఉన్న సమాజం మరి ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే వాక్యం చెప్తుంది అక్కడే, మీరు వెతకాలి అని అంటే మొట్టమొదట వెతికేది దేవుని నీతిని, రాజ్యమును వెతకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంతయు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి నీతి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని వెతికిన వారంగా ఉన్నాము. కాబట్టి మనందరికీ సంతోషము, ఆనందము, నిత్య సంతోషము ప్రభు మనకు అనుగ్రహించుచున్నాడు, అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు సంతోషం, ఆనందం, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు సంతోషం, ఆనందం, ఆయనతో మరి చెలిమి చేసేటువంటి దినాలన్నీ కూడా, ఘడియలన్నీ కూడా సంతోషమే, ఆనందమే మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి.
యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఎవరు ఈ యెరూషలేము? ఏంటి యెరూషలేము అంటే? ఇజ్రాయేలు దేశానికి యెరూషలేము పట్టణము ముఖ్య పట్టణము. అయితే ఆధ్యాత్మిక పరలోక రాజ్యానికి యెరూషలేము అనేటువంటిది ఒక సంగమునకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యెరూషలేమును అంటే దేవుడు ఆశీనుడై ఉండేటువంటి సంఘమును, దేవుడు వేం చేస్తున్నటువంటి ఆ యొక్క స్థలమును ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో వారు వారి జీవితాల్లో ఏం చేస్తారన్నమాట? ఆనందిస్తారు, సంతోషిస్తారు. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించండి. అంటే యెరూషలేముని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఆధ్యాత్మిక సంతోషము, ఆధ్యాత్మిక ఆనందం కలిగి జీవిస్తారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి ఎడల మక్కువ, దేవుని సన్నిధి ఎడల ఆ యొక్క ప్రేమ, దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యము ఎడల మనకు కలిగి ఉండేటువంటి ప్రేమ బట్టి మనము ఆనందించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఈ యెరూషలేము పట్టణం అంటే ఈ భూమి మీద ఉండేటువంటి యెరూషలేము అని కాదు. ఒక మాట చదివిస్తాను మీ చేత. యెషయా గ్రంథం 65వ అధ్యాయం కూడా ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. 17వ వచనం కూడా చదవండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఏంటి? ఈ భూమి కాదా? ఈ ఆకాశం కాదా? కాదు కాదు కాదు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి నేను సృజించుచున్నాను. మునిపటివి మరువబడును, జ్ఞాపకములకు రావో. నేను సృజించుచున్న దాన్ని బట్టి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనుల గూర్చి హర్షించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, వింటున్నారా? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. నిజమా? నిజంగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంటే ఏమీ లేదు, పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. హల్లెలూయా. ఈ నూతన యెరూషలేము అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కలిగి ఉండేటువంటి నిత్య రాజ్య సంబంధమైనటువంటి విషయం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సంఘమే, దేవుని యొక్క రాజ్యమే ఈ యొక్క నూతన యెరూషలేము. దేవునికి స్తోత్రం కలుగుది. ఎవరు నిర్మిస్తున్నాడట? దేవుడు నిర్మిస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నూతన యెరూషలేములో ఉన్న వారందరూ హర్షిస్తారట, ఆనందిస్తారట, సంతోషిస్తారట. కారణం ఏంటంటే చెప్పండి, యెరూషలేముని మనం ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేముని ఏం చేస్తున్నాం మనం? యెరూషలేముని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క సంఘముని ప్రేమించడమే యెరూషలేమును ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని దేవుని యొక్క సంఘమును ప్రేమించడం అంటే సంఘము ఆయనది కాబట్టి. హల్లెలూయా. సంఘము క్రీస్తు రక్తం చేత కడగబడింది కాబట్టి, సంఘము క్రీస్తు ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో వ్రాస్తాడు చూడండి. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము
43వ వచనం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 43వ వచనం. ఏంటంటే మళ్ళా చదవండి ఒకసారి. జనులారా ఆయన ప్రజలతో కూడా. ఆయన ప్రజలు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ప్రజలు, దేవుని యొక్క సంఘముని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈ లోకంలో సంతోషం, ఆనందం ఎక్కడ దొరకదా? దేవుని సంఘం కాక ఖచ్చితంగా దొరుకుద్ది. దొరకదండి? దొరకదా? తప్పనిసరిగా దొరుకుద్ది. దొరకదని ఎవరన్నారు? వాక్యమే చెప్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూస్తే లోకంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. నీ ఇష్టం, ఆనందం, సంతోషం నువ్వు అనుభవించు. అయితే దేవుడు తీర్పులోనికి తెస్తాడన్న మాట మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. అయితే లోకంలో ఉండేటువంటి సంతోషం, ఆనందం నిత్యానందము, నిత్య సంతోషము కాదు. ఏవి నిత్య సంతోషము, నిత్యానందం అంటే చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో లభించేదే, దేవుని యొక్క సంఘములో లభించేదే, ఆయన యొక్క సముఖములో లభించే ఆనందమే, సంతోషమే నిత్య సంతోషము, నిత్య ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ లోకంలో అనుకోవచ్చు, ఒక దినాన ప్రభు నమ్ముకోవచ్చులే, చూద్దాంలే, రాగల దినాల్లో చూద్దాంలే, ఆలోచిద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తూ ఉండొచ్చు. అయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే, అంటే ఈ దినాలు బానే ఉన్నాయి, రాబోయే దినాలు దుర్దినాలు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, అంటే సంతోషం కోసం, ఆనందం కోసం నువ్వు వెతుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వెతుక్కునేటువంటి పరిస్థితులు నీ చెంతకు రాకముందే, ఇప్పుడే నువ్వేం చేయాలంటే సంతోషించాలి, ఆనందించాలి. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నువ్వేం చేయాలంటే ప్రభు యొక్క సన్నిధిలో సంతోషించడం, ఆనందించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దుర్దినములు రాకముందే ఆ సంతోషం మనం అనుభవించాలని అనుకునే సమయంలో ఆ సంతోషం దొరకనప్పుడు, అలాంటి పరిస్థితులు రాకుండానే మనం దేవునిలో సంతోషించాలట, దేవునిలో సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు స్నేహితులు, నా క్లాస్మేట్స్ ఉన్నారు. మేము తరచుగా కలుసుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి సువార్త చెప్పడానికి అవకాశం. తరచుగా మాకొక బాల్య మిత్రులు అనేటువంటి గ్రూప్ ఉంది. అందులో 150 మంది ఉన్నాం. ఆ 150 మంది ఏ చిన్న విషయమైనా సరే ఆ గ్రూప్లో మెసేజ్ పెడతారు. ఈ 150 మంది ఇక్కడే లేరు, అమెరికాలో ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, ఎక్కడ దుబాయ్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడున్నా కానీ క్షణాల మీద వార్త వెళ్ళిపోతుంది. ఈ గ్రామానికి ఎవరు వచ్చినా కానీ మరి కనీసం లేదంటే 15-20 మంది ఈజీగా కలిసిపోతారు సాయంత్రానికి. మరి నాకు కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అంటారు, వచ్చేయి అంటారు, ఎక్కడున్నారంటారు, సిట్టింగ్ వేసేసామంటారు. ఏం సిట్టింగు చెప్పండి? వాళ్ళు ఆనందం, వాళ్ళ సంతోషం, వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ సంతోషం లోకంలో ఉంది. వాళ్ళు పలానా బ్రాండ్ త్రాగితే ఆనందం, సంతోషం. నేనంటాను
నేను ఆ స్థలానికి రానని మీకు తెలుసు కదా. సంవత్సరాలుగా అదే సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి సంతోషించడానికి నేనున్న స్థలానికి వచ్చే వారు నాతో కూడా పలుమార్లు సంతోషిస్తారు. వారిలో ఒక అతను అంటాడు, నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు గఫూర్, నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు, చాలా మిస్ అయిపోతున్నావు నువ్వు అంటాడు. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ ఎంజాయ్మెంట్ నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటాడు. ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్, ఈ లోకంలో ఉన్న సంతోషం తాత్కాలికమైంది. ఆ మందు దిగిపోతే చెప్పండి ఆనందం, సంతోషం కూడా ఏమైపోతాయి? దిగిపోతాయి నిట్ట నిలువున. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం. ఆయన రక్తం చేత కొనబడిన దేవుని ప్రజలను మనం ఏం చేస్తున్నామంటే చెప్పండి, ప్రేమిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుర్జనములు రాకముందే నేను సంతోషించాలి అని అనుకునే పరిస్థితుల్లో ఆ సంతోషము అందక ముందే ఇప్పుడే సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను ఈ వీడియో చూసేవారికి కూడా ఒకవేళ బాప్తిసం వాయిదా వేస్తుంటే వాయిదా వేయొద్దు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని ఆరాధించే వారిగా, ఆయన పరిపూర్ణమైన బిడ్డగా మారిపోవడానికి, ఆయన కౌగిటిలో ఆయన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి ఈ ఒక్క విషయమే నీకు నాకు మధ్య ఈ యొక్క గ్యాప్ ఎందుకయ్యా? నీ బిడ్డగా పరిపూర్ణంగా మారిపోతానన్నటువంటి దినముగా ఈరోజు ఉండడానికి ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 119:77. 119 కీర్తన 77. నీ ధర్మశాస్త్రము, వావ్, నీ ధర్మశాస్త్రము. చెప్పండి నాకు సంతోషము. దేనిని బట్టి సంతోషమట? దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్కు. చెప్పండి దేని బట్టి? దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటను బట్టి మనకేంటి? సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే, ఈ ఒక్క పుస్తకం 6వ తరగతి 5వ తరగతి పిల్లాడికి ఇన్ని బ్యాగ్ నిండా పుస్తకాలు ఇచ్చారు. వాళ్ళు ఎలా నడుస్తున్నారో తెలుసా? ఇప్పుడు పిల్లలు ఇలా నడుస్తున్నారు. ఎందుకంటే బ్యాలెన్స్ కోసం. పైన మూట ఉంటుంది కదా, పెద్ద మూట, ఆ మూట పోయడానికి ఇలా నడుతున్నారు. బస్సు ఎక్కడానికి చూసారా మీరు? ఇలా పట్టుకుని కాస్త ముందుకు వంగి నడుతున్నారు పిల్లలు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చింది ఒకే ఒక్క పుస్తకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుస్తకం నుంచి దేవుడు మనతో ఆయన యొక్క మహాకృపను బట్టి బాధగా ఉన్నప్పుడు ఎలా ఆనందించాలో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడు ఎలా ఉండాలో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నానన్న మాట మాట్లాడతాడు. నువ్వు ఓడిపోయినప్పుడు ఇది ఓటమి కాదు, నీకు విజయం ఇస్తానని మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉంటే పరిస్థితికి తగినట్టుగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రమును బట్టి సంతోషం. చెప్పండి వాక్యమును బట్టి సంతోషం, వాక్యమును బట్టి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యమే మనకు సంతోషాన్ని ఇస్తుంది. నీ వాక్యమే బాధలలో నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా.
కృపా సత్యం సంపూర్ణుడా వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలో హల్లెలూయా నాతో మాట్లాడు దేవా, నీవే మాట్లాడుమయ్యా. పడలే నాతో నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. ఎన్ని పాటలున్నాయో, ఎన్ని పాటలున్నాయో. నాకు అప్పుడప్పుడు కొంతమంది సేవకులు నా వాట్సాప్కి పాట పంపిస్తారు. వాళ్ళు రాసి వాళ్ళు పాడినటువంటి పాట, క్రొత్త పాట ఏదైనా ఉంటే పంపిస్తారు. ఆ పాటను నేను పలుసార్లు వింటాను. ఎందుకంటే ఆ పాటలో ఎలాంటి సాహిత్యం, ఎలాంటి పదాలు వాడాడు అనే పరిశీలన చేస్తాను. పాట వినడం అంటే ఏదో సామాన్యంగా వినను. పాట వినడం అంటే అసలు ఈ పదాలు ఎలా ఉన్నాయి అనేది. ఒక్కొక్కసారి ఏం చేస్తానో తెలుసా, ఆ యొక్క పదాలు వినను, సంగీతాన్నే వింటాను. అలా వినొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగీతంలో కూడా తబలా ఒకటే వినొచ్చు, మిగతా ఎన్ని కాన్సన్ట్రేషన్ చేయకుండా. ఆ సంగీతంలో కూడా ఇంకోటి వినొచ్చు, ఇది ఎక్కడెక్కడ సితారా వాయించాడు, ఎక్కడెక్కడ ఫ్లూట్ వాయించాడు, అంత పరిశీలన చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క మాట మనల్ని ఎంత బలపరుస్తుందో. దేవుని మాట చేత పొదిగించబడినటువంటిదే పాట. దేవునికి స్తోత్రం. దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికిస్తుంది దేవుని మాట. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. ఒక్కొక్కసారి ఆ మాట మనల్ని ఎంత ఆదరిస్తుందంటే, ఎంత సంతోషపెడుతుందంటే, దేవుడు నిజంగా నాతోనే మాట్లాడాడు అన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడతావు, ఆనందించాలి, ఇప్పుడు కాదు ఎప్పుడు ఆనందించు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నా సంఘాన్ని ప్రేమించు, నేను నిన్ను ఆనందించువానిగా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఆనందం అదే వస్తుంది. నా వాక్యాన్ని విను, నువ్వు ఆనందించువానిగా చేస్తాను. ఆనందం అదే లభిస్తుంది వాక్యాన్ని మనం వింటున్నప్పుడు. హల్లెలూయా. వాక్యంలో మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఆదరిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది మనల్ని? హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. వాక్యాన్ని బట్టి మనకి సంతోషం. మరొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన, 92వ కీర్తన 4వ వచనం కూడా చదువుదాం. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంతోషం, ఆనందం ఎక్కడుంటాయా అని చెప్పి వెతుకుతున్నటువంటి సమాజంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు సంతోషం, ఆనందం కలిగి ఉండడానికి సంఘాన్ని ప్రేమించు. సంఘము నా రక్తం చేత కడగబడింది కదా, సంఘంలో ఉన్న ప్రజలను, సంఘమును ప్రేమించాలి నువ్వు అని అంటూ ఇంకేమన్నాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి సంతోషించు, ధర్మశాస్త్రాన్ని బట్టి నీకు ఆనందం లభిస్తుంది, ధర్మశాస్త్రాన్ని విను అని అంటున్నాడు. ఇంకా 3వది ఇప్పుడు అంటున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే ప్రజలు వెతుకుతున్నారు కదా, సంతోషం ఎలా వస్తుంది, ఆనందం ఎలా వస్తుంది అని. అంతేనా? అవునా? వింటున్నారా మీరు? వింటున్నారు అందరూ? ఆనందం, సంతోషం ఎలా వస్తుందని చెప్పి వెతుకుతున్నారు. మొన్న మధ్య మీటింగ్ వెళ్ళిపోవాలి నేను.
వినండి, మీటింగ్ వెళ్ళిపోవాలి, నేను టైం అయిపోతుంది. శుభ్రంగా రెడీ అయిపోయాను, బైబిల్ తీసుకున్నాను, కార్ తాళం తీసుకున్నాను. టైం అయిపోతుంది, ఇంకా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మెసేజ్ ఇవ్వాలి, ప్రసంగం చేయాలి. ఈ లోపల నా కళ్ళజోడు కనిపించడంలా, కళ్ళజోడు కనిపించలేదు. నేను వెతుకుతున్నాను, కళ్ళజోడు కోసం వెతుకుతున్నాను. మొత్తం ఎక్కడ పెట్టానా ఈ మా ఇద్దరు కళ్ళజోడు అని చెప్పి వెతుకుతున్నాను. ఓహో, ఇందాక పైకి వెళ్ళాను కదా, పైన బైబిల్ చదువుకున్నాను కదా, అక్కడ మర్చిపోయానని చెప్పి ఆ పైకి వెళ్ళి మరలా వెతుకుతున్నాను. సోఫాలో పెట్టానా, చైర్లో పెట్టానా, ఎక్కడ పెట్టానని చెప్పి, ఎందుకంటే బైబిల్ చదువుకుని వచ్చాను కదా. సరే, పైన కనిపించలేదు, టైం అయిపోతుంది. టైం చూస్తే చాలా కంగారు టెన్షన్గా ఉంది, వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఈ లోపల పైనుంచి కిందకి ఫోన్ చేశాను మా పాశ్రమ గారికి. నేను పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు, ఏమైపోయింది, కళ్ళజోడు కనిపించడం లేదు, ఎక్కడుంది అని అడుగుతుంటే ఆవిడ కంగారు పడిపోయి ఎక్కడుంది వెతుకుతున్నానండి, మీరు కిందకి దిగండి, ఈ లోపల పైన లేదా, మీరు కిందకి దిగండి అని ఆవిడ అంటుంది. పైన ఉంటే నేను ఎందుకు అడుగుతాను, ఫోన్ ఎందుకు చేస్తాను, కింద ఉందేమో అని చెప్పి మా ఇద్దరికి మధ్య డిస్కషన్ జరుగుతుంది. మొత్తం మీద బైబిల్ తీసుకుని కిందకు వచ్చేసాను. కిందకి రాగానే ఆవిడ అంటుంది, దేనికోసం వెతుకుతున్నారు అంటుంది. కళ్ళజోడు కోసం అన్నాను. ఆవిడ అన్నది, కళ్ళజోడు మీ ముఖాన్ని ఉంది కదండి. ఓహో, కళ్ళజోడు ఎక్కడే ఉందా, హల్లెలూయా, కళ్ళజోడు ఎక్కడే ఉందా. అప్పుడు నేను అద్దం దగ్గరికి వెళ్ళి, ఒరే గపురా, నీ ముఖం సంతకెళ్ళా, నీ ముఖానికి కళ్ళజోడు ఉంచుకుని ఊరంతా వెతుకుతావేంటి, ఏం వెతుకుతుందో ఈ లోకం ఏం వెతుకుతుందో అర్థం కావడం లేదు. ఈ లోకం దేవుని గురించి వెతుకుతుందో అర్థం కావడం లేదు. వెతకాల్సింది ఏంటో తెలుసా, దేవుని యొక్క కార్యములు వెతకాలి. హల్లెలూయా, ఆయన యొక్క కార్యం చేత నీవు నన్ను చెప్పండి సంతోషపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కార్యం అంటే ఇక్కడ నేను ఏ సందర్భంలో ఈ కార్యం చెప్తున్నానో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఎంత గొప్పవో చూడండి. ఇందాక ఎజ్రా గారు నిలబడ్డారు, అది ఆశ్చర్యం కాదా? ఎంత ఆశ్చర్యం అది, ఎంత ఆశ్చర్యం అది. 20 సంవత్సరాల కుర్రోడితో పోటీపడి ఒక జిల్లాలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక మంచి ర్యాంకు దేవుని యొక్క కృపను బట్టి సంపాదించుకోవడం, అది ఎంత గొప్ప దేవుని కార్యం, ఎంత గొప్ప దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు, అందరి జీవితాలు అలాంటి కార్యాలు చేస్తూ వస్తున్నాడు అన్నమాట వాస్తవం. ఆయన కార్యాలు చాలా గొప్పవండి, చాలా గొప్పవి. నేను పాస్టర్ గారు నరసాపురం నుంచి మోటార్ సైకిల్ వేసుకుని నిడదోలు వస్తున్నాను. నేను పాస్టర్ గారు మోటార్ సైకిల్ చాలా సంవత్సరాలు అవుతుంది. మోటార్ సైకిల్ వేసుకుని నరసాపురం నుంచి కరెక్ట్గా కానూరు వచ్చేసరికి 10 అవుతుంది. 10 దాటింది, 10 అయింది. కానూరు తెలుసా? కానూరు అంటే కానూరులో ఇటు వెళ్తే నరసాపురం, ఇటు వెళ్తే తణుకు, అక్కడ వై జంక్షన్ లాగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ఇద్దరికి ఆకలేసేస్తుందండి. నరసాపురాన్ని తిని బయలుదేరచ్చు కదా, ఆ మాత్రం ఆలోచన లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆకలేసేస్తుంది బాగా. సరే, అక్కడ అక్కడ హోటల్ మాత్రం ఉంది, మిగతా హోటల్స్ అన్నీ కూడా లేవు. అక్కడ హోటల్ దగ్గర మేము ఆగి మేము అమ్మ ఏముంది అని అడిగాము. అందులో ఒక అతను ఉన్నాడు. ఇంకా అన్ని కొట్లన్నీ కట్టేస్తున్నారు, ఇంకా మొత్తం అన్ని మూసేస్తున్నారు. 10-10:30 అవుతుంది. అక్కడికి వచ్చేసరికి మాకు టిఫిన్ ఏం కావాలండి అంటే, ఏముంటుంది ఇచ్చేయమ్మా అన్నాను. మిమ్మల్ని కూర్చోమన్నాడు. కూర్చోమని 2 ఇడ్లీ ఉన్నాయి ఇవ్వనండి అన్నాడు. మరి 2 ఇడ్లీ ఇయ్యి అని అన్నాం. మేమిద్దరం కూర్చున్నాం. మా ఎదురుగుండానే పైనుంచి ఇలా అనుకుని ఒక ప్లేట్ తీసి
ఇలా పెట్టి అందులో 4 ఉన్నాయి. 2 ఒక ప్లేట్లో చట్నీలు వేసి పట్టుకొచ్చాడు. ఇప్పుడు మేము చెప్పాలి, అయ్యా మేము అవి తినమండి, నాకు కూడా ఉంది ఆయన ఆకలి శాతంలేదు, నేను ఆయన మీరు తినమండి, మేము వాటిని తిన్నాం. ఎప్పుడైతే ఆ మాట నన్ను నాకు కూడా ఉన్నాయన, ఆయన పెద్ద విశ్వాస, మామూలు నార్మల్గా ఉండేటువంటి వ్యక్తి, విశ్వాసం ఏం కాదు. ఆయన ఆకలి చేస్తుందండి, నిడదలు వెళ్ళేంత వరకు మళ్ళీ అక్కడైనా ఉంటాయో ఉండవో, నేను కాదని మేము వచ్చేసాం. ఎక్కడికి? మొత్తం మీద ఆయన బండి ఎక్కించుకుని నిడదలు వచ్చేసాం. నిడదలు వచ్చేసిన తర్వాత ఈయన ఇంటి దగ్గర నేను దింపాలి. ఎవరింటి దగ్గర? నాకు కూడా ఉన్నటువంటి ఆయన దగ్గర ఆయన్ని నేను దింపాలి. అక్కడ నిడదల్లో ఇంటి దగ్గర దింపిన తర్వాత వాళ్ళు ఆయన తల్లి, బాబు కొద్దిగా భోజనం చేశారండి అని అంటే, నేను అమ్మ భోజనం ఏం చేయను, వెళ్ళిపోతాం, కొద్దిగా భోజనం ఆకలిగా ఉంది కానీ మొహమాట పడుతున్నా, భోజనం చేసేళ్ళు బాబు, లోపలేమో తినేద్దామని ఉంది కానీ మొహమాట పడుతున్నా. ఆవిడంతా కనీసం కొద్దిగా టిఫిన్ అయినా చేసి బాబు, టిఫిన్ అయినా చేద్దాంలే అని మనసులో అనుకుంటున్నాను. ఈ లోపలనే ఆవిడ కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆమె వేడి ఇడ్లీ, ఎందుకంటే సాయంత్రం పూట ఆవిడ భోజనం చేయదట, సాయంత్రం పూట ఇడ్లీ తింటుందట, వేడి ఇడ్లీ ఆమె వండుకున్నది తీసుకొచ్చి నా ప్లేట్ ముందు పెట్టింది. దేవునికి మనం గొప్ప కార్యాలు అనుకుంటాం. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఏదైతే నేను అక్కడ తినాలని అనుకున్నానో అది విగ్రహములకు అర్పించబడిందని నేను తినలేదో, వచ్చి ఆకలిగా ఉన్నటువంటి ఆ ప్రాణమును దేనితో తృప్తిపరిచాడంటే దేవుడు, ఏదైతే ఆశించానో అదే ఆహారము, శ్రేష్టమైన వేడి అయినటువంటి ఆహారం. దేవునికి స్తోత్రం. ఒక విషయం తెలుసా, అక్కడ హోటల్లో తీసుకొచ్చిన ఆయన మొట్టమొదటి వాయి పెట్టాడు. ఎక్కడ పైన మొట్టమొదటి వాయి పెట్టాడు. ప్రతిరోజు అలా పెడతాడట. ఈరోజు దేవుని యొక్క కార్యం ఎంత గంభీరమైందో. చిన్న విషయం అది, ఎంత గంభీరమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ఎంత సంతోషమో. దేవుని యొక్క వాక్యం మనం సంతోషింపజేస్తుంది, దేవుని యొక్క సంఘం సంతోషింపజేస్తుంది, దేవుని యొక్క కార్యం సంతోషింపజేస్తుంది మనల్ని. అవునా కదా? దేవుని యొక్క కార్యం మనల్ని సంతోషింపజేస్తుంది. కాబట్టి ప్రభువా నీ కార్యము చేత నన్ను సంతోషపరచయ్యా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని చేత సంతోషపరచాలి? కార్యము చేత. ప్రభా నా జీవితంలో ఈ కార్యం చేసి నన్ను సంతోషపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను సంతోషపెట్టయ్యా, నన్ను సంతోషపెట్టు, నేను నిన్ను సంతోషపరచవానిగా నేనుంటానని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామమును బట్టి ఆయన యొక్క సన్నిధిలో నిత్యము సంతోషించాలి. హల్లెలూయా. ఇంకా చదువుదాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ, చెప్పాలి, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. దేవునికి స్తోత్రం. ఎవరికి సంతోషమట? చెప్పాలి. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి సంతోషం. మా ఊళ్ళో కోతులు ఎక్కువ. కోతులు అంటే సామాన్యంగా అలరచేయు, ఒకేసారి గుంపుగా వచ్చేస్తాయి. ఏదైనా ఆరబెట్టుకున్నారనుకోండి,
పట్టుకుపోతాయి. ఏదైనా వండుకుంటున్నారనుకోండి బయట పట్టుకుపోతాయి, ఎక్కువగా ఉంటాయి. నేను నిన్నే జరిగిన సంఘటన, లోపల నేను పడుకున్నాను. మా పాస్టర్ గారు బయట కూర్చుంది. బయట కూర్చుని ఫోను ఇలా చూసుకుంటుంది. ఏదో కోతి అలా గోడ మీద వెళ్తుంది. వెళ్ళడం వచ్చిగా అంది. అది ఊరుకుంటుందా? అమాంతంగా అక్కడి నుంచి లోపలికి వచ్చేసి ఎన్నో అని చెప్పి డోర్లు వేసేసి లోపలికి వచ్చి, ఎప్పుడు మన దేవుని ఇంటిలోనికి వెళ్ళి ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకుంటామో అప్పుడు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని భయపెట్టే సాతాను, మనల్ని ఇబ్బంది పెట్టే సాతాను, మనల్ని కృంగతీసే సాతాను, మనల్ని మృంగుదునా అని తిరుగుతున్నటువంటి సాతాను మనల్ని భయపెడుతున్నప్పుడు, మన మీద గాండ్రింపు చేస్తున్నప్పుడు, మన తండ్రి అయిన దేవుని యొక్క గృహమైనటువంటి దేవునిలోనికి మనం వెళ్ళి ఆయనను ఆశ్రయించినప్పుడు చెప్పండి మహా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, పడుకున్నోడిని కంగారు పడి ఉడుక్కు బల్లేచే ఏంట నన్ను కోతి అంటుంది. డోర్ తీయడం లేదు. డోర్ తీశాను. డోర్ తీసేసరికి అక్కడే ఉంది. ఇలా నిలబడి గట్టిగా హై అనేసరికి పారిపోయింది. ఈరోజు అంటాను, మన ప్రభువు విజయశీలుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరణమును జయించిన వాడు, ఆయన సాతానును తలను చితకద్రొక్కిన వాడు, ఆయన సిలువలో విజయం అంటే ఏంటో చూపించిన వాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, స్వస్థత అంటే ఏంటో చూపించిన వాడు, ఆయన పరిశుద్ధత అంటే ఏంటో చూపించిన వాడు, ఆయన కృపా కార్యాలంటే ఏంటో చూపించిన వాడు, ప్రేమ అంటే ఏంటో చూపించిన వాడు, ఆయన పై నుండి దిగి వచ్చినటువంటి ప్రభువు. ఆయనను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారందరూ కూడా ఏం చేస్తారు? సంతోషిస్తారు. కాబట్టి ఆయనను ఆశ్రయించేటువంటి అనుభవానికి మనకి రావాలి. ఏమేం చెప్పాను ఒకసారి చెప్పండి. ఏమేం చెప్పాను? ఆనందించుడే, సంతోషించండి, ఎప్పుడు ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. దేవునికి స్తోత్రం. ప్రభువును బట్టి ఆనందించండి సుమా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో చాలా సంతోషాలు, ఆనందాలు ఉంటాయి. అయితే ప్రభువును బట్టి ఆనందించండి. ఎలా ఆనందించాలి? ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తే ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క సంఘమును ప్రేమించు వారిని బట్టి వారికి ఆనందం కలుగుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎలా కలుగుతుంది? దేవుని యొక్క సన్నిధానంలో ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందం అంట. అంటే వాక్యాన్ని బట్టి, వాక్యం వినుట ద్వారా ఆనందం. ఇంకా ఎలా కలుగుతుంది ఆనందం? ఆయన యొక్క కార్యములను బట్టి ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం చేస్తాడో తెలుసా? ఆయనను ఆశ్రయించు వారికి ఆనందం, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఆనందం, ఈ సంతోషం మన జీవితాల్లో ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు, చేయును గాక. హల్లెలూయా. ఇక చదువుతున్నాను, ఒక మాట చదివి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము. మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 కలిసి ఉంటే చదువుతారు. మీరు ఆయనను చూడకపోయినను ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుబాబుకి చూడరే, యేసుబాబుకి తర్వాత శివాజీ బాబుకి త్వరలో పెళ్లి సంబంధం, వాళ్ళిద్దరికి చక్కని భార్యలు వస్తారు, సంబంధాలు కుదురుతాయి. కుదిరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూపిస్తాం కదా, వీళ్ళకి చూపిస్తామా? అప్పటి నుంచి ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి చూపించరు, కానీ వాళ్ళ ఫోటోల్లో ఆ అమ్మాయి, వాళ్ళ ఫోనుల్లో ఆ అమ్మాయి ఫోటో పెట్టుకుంటారు, మనకి చూపించరు.
మనకి చూపించరు, మనకి చూపించరు. ఆ ఫోటోని చూస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని చెప్పండి ప్రేమిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించుతున్న రీతిగానే మనము ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయన మనం చూసాం. యేసయ్యని ఎవరైనా ఇక్కడ చూసారా? ముఖాముఖినే చూసామా? యేసయ్య ఎలా ఉంటాడో తెలుసు. యేసయ్య గురించి ఊహించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎలాగైతే పెళ్లి నిశ్చయమైపోయిన తర్వాత పెళ్లి రోజు వరకు మధ్యలో ఈ యొక్క పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్రేమించుకుంటూ ఉంటారు, మన యేసుక్రీస్తు ప్రభువారిని మనము సంఘమైన మనం ఏం చేస్తామంటే ఊహించుకుంటూ ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి కదా? అవునా కదా? ప్రేమిస్తున్నా. అదే అంటున్నాడు అక్కడ, మీరు ఆయనను చూడకపోయినను, చూడలేదండి, చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ప్రేమిస్తున్నామా లేదా? ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించచ్చు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీరు ఎలాగ ఆనందిస్తున్నారంటే ఆయన చూడలేదు, ఆయన ప్రేమిస్తున్నారు. ప్రేమించి మీకు రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణను బట్టి ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పాలి, ఒక చిన్న కూడిక జరుగుతోంది చాలా సంవత్సరాల క్రితం. చిన్న కూడిక. ఆ చిన్న కూడికలో పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రభువుని బట్టి ఆనందించండి, ప్రభువుని బట్టి సంతోషించండి అని చెప్తూ ఈ మాటను గుర్తు చేశారు. ఏ మాటలంటే, ఇదిగో ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అని చెప్పే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందమా సంతోషమా ఎలా వస్తుంది చెప్పండి అనంటే వాక్యంలో చెప్తున్నాడు, ఆత్మరక్షణను బట్టి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తూ ఇంకా మాట్లాడుతున్నాడు, ఈ ఆత్మరక్షణ అనే కార్యక్రమం పరిపూర్ణం అవ్వడానికి బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి నేను ప్రభువుని తెలుసుకునేటువంటి తొలి దినాలు. ఆ చిన్న కొడుకులో నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాను, పాస్టర్ గారండి నాకు బాప్తిస్మ ఇవ్వండి అన్నాను. కొన్ని రోజులు ఆగమ్మా, వస్తూ ఉండు చర్చికి, నువ్వు కంటిన్యూగా వస్తుంటే నీకు బాప్తిస్మ ఇస్తాను అన్నారు ఆయన. అప్పుడు నేను అన్నాను, కాదండి ఇప్పుడే ఇచ్చేసేయండి బాబు అన్నాను. ఆయన అన్నారు నవ్వుతూ, పెద్ద ఆయన, నేనేమో చిన్నపిల్లోడిని. ఆయన అన్నారు, కాదులే బాబు నీకు ఇస్తానులే, వస్తూ ఉండు ఇస్తానన్నారు. అప్పుడు నేను అన్నాను, కాదండి మీరు ఇప్పుడే కదా వాక్యం చెప్పారు, ఆత్మరక్షణ ద్వారా సంతోషమని, ఆత్మరక్షణ ద్వారా ఆనందమని. ఒకవేళ ఏ రోజు చనిపోతామో తెలియదని చెప్పారు కదా, యేసు ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్పారు కదా, నాకు ఇప్పుడే కావాలి అని అడిగాను. నా విశ్వాసాన్ని ఆయన చూసి ఆయన సాక్ష్యం చెప్పమన్నప్పుడు, ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను అక్కడే సాక్ష్యం అక్కడ చిన్న కూడిక అది. ఆ చిన్న కొడుకులో సాక్ష్యం చెప్తున్నాను, బాప్తిస్వం కావాలి నాకు అని అడిగాను. పాస్టర్ గారిని బాప్తిస్వం కావాలని నేను అడుగుతున్నానని సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యమును విన్నటువంటి మరికొంతమంది అక్కడే ప్రేరేపించబడి నాతో పాటుగా మరి 7 కలిసి బాప్తిస్వం పొందడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేన్ని బట్టి నేను వాయిదా వేయలేదండి. ఆత్మరక్షణ అని ఎప్పుడైతే తెలుసుందో వెంటనే నిర్ణయం తీసుకున్నాను, దేవుని సన్నిధిలో బాప్తిస్వం పొందాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మరక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆత్మరక్షణ ఆనందాన్ని నేను స్వీకరించాను కాబట్టి ఆనందించుడి. మరలా చెబుదును, ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ఆనందించేటువంటి గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా స్నేహితుడు మా చిన్నక్క ఎర్నగూడెం సెంటర్లో
ఆటో కోసం నిలబడిందట. వింటున్నారా? ఎర్నగూడెం సెంటర్లో ఆటో కోసం అక్క నిలబడింది. నా స్నేహితుడు అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏదో సందర్భంలో అంటున్నాడు, ఏంటా మనిషి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ముఖం మీద నుంచి ఆ చిరునవ్వు పోదేంటి? ఒక్కోసారి నేను కాటు ముఖం పెడతాను, క్షణాలే ఉంటుంది, మరలా ఆనందించే అనుభవంలోనికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మన పరిస్థితులు మనల్ని కృంగతీయలేవు. చెరసాలలో ఉండి ఆనందించండి అని చెప్తున్న మహాభక్తుడు. చెరసాలలో ఉండి బయట ఉన్న వాళ్ళకి ఆనందించండి. ఎలా ఆనందిస్తారంటే సంఘాన్ని ప్రేమించండి. ఎలా ఆనందిస్తారంటే దేవుని మాట వినండి. ఎలా ఆనందిస్తారంటే దేవుని కార్యాలను చూడండి. ఎలా ఆనందిస్తారంటే దేవుణ్ణి ఆశ్రయించండి. ఎలా ఆనందిస్తారంటే రక్షణ అనుభవం పొందండి. నిత్య ఆనందము, నిత్య సంతోషంలో పాలిభాగస్తుల కంటే అన్నాడు. ఇది కదా నిజమైన సంతోషం, ఆనందం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభా, నిజమైన ఆనందం, సంతోషం మాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేద్దామా? మోకరించండి. ప్రభా, నీ సన్నిధిని, సంఘాన్ని ప్రేమించేటువంటి కృపనిచ్చారు. వందనాలు.